అరుణాచలంకి రీచ్ అయ్యామండి. తిరుపతి నుంచి తిరుమలైకి 11:55 ఏఎంకి ప్రతి సాటర్డే డైరెక్ట్‌గా ట్రైన్ అయితే ఉంటుంది. అలాగే నెంబర్ ఆఫ్ బసెస్ అవైలబిలిటీ కూడా ఉంటుంది. అలాగే చెన్నై నుంచి కూడా నెంబర్ ఆఫ్ ట్రైన్స్ అండ్ బసెస్ అవైలబిలిటీ అయితే ఉంటుందండి. టెంపుల్‌కి మొత్తంగా 4 గోపురం అయితే ఉంటాయి. రాజగోపురం అనేది మెయిన్ ఎంట్రన్స్ అంట. మేమైతే టెంపుల్‌లోకి ₹50 ఎంట్రన్స్ టికెట్ అయితే తీసుకున్నాము. దర్శనం అయినాక బయటికి వచ్చేసాము. రాజగోపురం నుంచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశాము. అట్లాగే ఇక్కడే ఎండ్ చేయాలంట. గిరి ప్రదక్షిణలో అన్ని లింగాలు దర్శనం చేసుకుంటారు. మోక్ష మార్గం కూడా ఇక్కడే ఉంటుంది. గిరి అంటే కొండ. లార్డ్ శివ కొండ రూపంలో లోపల కొలువై ఉంటాడంట. అందుకే గిరి ప్రదక్షిణ ఎప్పుడు వెళ్ళినా కానీ వందల వేల మంది చేస్తూనే ఉంటారు. అమావాస్య అట్లాగే పౌర్ణమి డేస్లో ఇంకా ఎక్కువ మంది గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళు వస్తారు. కొండపైన నవంబర్ డిసెంబర్ నెలల్లో కార్తీక దీపం వెలుగుతుంది. కార్తీక దీపాన్నే మహాదీపం అని కూడా అంటారు. ప్రతి గోపురం సరౌండింగ్స్లో నెంబర్ ఆఫ్ రూమ్స్ అయితే అవైలబిలిటీగా ఉంటాయి. నార్మల్ డేస్లో అయితే పర్ హెడ్ 300 దాకా పడుతుంది నాన్ ఏసీవి. ఏసీవి కావాలంటే కొంచెం కాస్ట్ ఎక్కువైతే పడుతుంది. కొంచెం బిజీ డేస్లో అయితే ఇంకా ఎక్కువ కాస్ట్ అయితే పడుతుంది.